హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే మీ పర్సన్, మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వస్తున్న మార్పు అది మంచి మార్పేనా? ఎలాంటి మార్పు అనేది అయితే చూద్దాం. ఓకేనా? వాళ్ళల్లో వస్తున్న మార్పు అది మంచిదేనా? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సనల్లో వస్తున్న మార్పు అది మంచి మార్పేనా తెలియచేయండి. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకే, ప్లీజ్ చెప్పండి యూనివర్స్. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళల్లో వస్తున్న మార్పు మంచి మార్పేనా తెలియచేయండి. వీళ్ళ గురించి మంచిగా ఫీల్ అవుతున్నారా? ప్లీజ్ తెలియచేయండి. కార్డ్స్ కనిపిస్తున్నాయా? Bottom of the deck, 2 of swords. ఫాస్ట్ లో వీళ్ళు చాలా ఈగోయిస్టులు అన్నమాట. మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం అయితే జరిగింది. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది బయట పెట్టకుండా మిమ్మల్ని అనేది అయితే ఇబ్బంది పెట్టారు. నమ్మించినట్లే మోసం చేశారన్నమాట. ఓకే, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గానే తీసుకోండి. మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ అనేది అయితే తీసుకోండి. ఓకే, మీ పర్సన్ లో వస్తున్న మార్పు అయితే ఆ మార్పు మంచి మార్పే అని చెప్పొచ్చు. మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అయితే అనుకుంటున్నారు. పాస్ట్ లో మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని కన్ఫ్యూజింగ్ లో చేసి వెళ్ళారు అని అయితే అంటున్నారన్నమాట. వాళ్ళు ఎలా అంటే మీకు మళ్ళా ఒక కొత్తగా న్యూ బిగినింగ్ కావాలి, న్యూ ఆపర్చునిటీతో మీ దగ్గరికి రావాలి, మీకు ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకొని రావచ్చు, లేదంటే ఏదైనా మీకు ఒక తోడు నీడగా మీకు ఒక సహాయం చేయాలి, మీకు ఒక ఆఫర్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తిరిగి రావాలి అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలి, రీయూనియన్ కావాలి, మళ్ళా కలవాలి, మేము హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన అయితే వాళ్ళకుంది. ముందు ముందు ఎలా ఉన్నారో అలా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. వాళ్ళు మంచి మనసుతోనే ఉన్నారన్నమాట. వాళ్ళ ఇంటెన్షన్ అయితే చెప్పాలంటే మంచి ఉద్దేశంతోనే ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది. ఏదైతే పాస్ట్ లో
ఇబ్బందులు పెట్టారో అవన్నీ కూడా ఆహ్, అవన్నీ కూడా మర్చిపోయి మీ దగ్గరకొచ్చి సంతోషంగా ఉండాలనైతే అనుకుంటున్నారు. ఏదైనా ఒక ఆహ్, ఆ లవ్ కూడా ముందులాగా కాకుండా కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి. కొత్తగా ఉండాలి. ఒక హ్మ్. చెప్పాలంటే ముందు కంటే ఇంకా బాగా హ్యాపీగా ఉండాలి. ఒక కొత్త వర్షన్‌లో స్టార్ట్ చేయాలి అనేదైతే కొత్త కోణంలో అనేది న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్‌కైతే ఉంది. హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ఇందులో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ అది కుటుంబం సైడ్ నుంచి కావచ్చు, అదర్ సైడ్ నుంచి మీకొస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటిల్ని అన్నిటిని కూడా నేను ఎదుర్కొంటాను అనే ఉద్దేశంతో మీ పర్సన్ అయితే ఉన్నారన్నమాట. పాస్ట్‌లో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా వాళ్ళు మరిచిపోయి ఒక కొత్త ఒక కొత్తగా న్యూ వేలో స్టార్ట్ చేయాలి. జీవితం అనేదైతే వాళ్ళకుంది. ఎలాంటి పరిస్థితులనైనా నేను ఎదుర్కొంటాను. ఎంతమంది ఎన్ని మాట్లాడినా కానీ, ఎంతమంది ఎదురు చెప్తున్నా కానీ మీకు మీ లైఫ్‌లో ఎవరు అడ్డొస్తున్నా కానీ, వాళ్ళందరినీ కూడా నేను ఆహ్, నేను ఎదురు ఉండి, నేను నిలబడి లైఫ్‌కి ఒక సేఫ్ అనేది చేయగలను అనేదైతే మీ పర్సన్ అయితే అంటున్నారన్నమాట. ఒక ప్రొటెక్టివ్‌గా ఉంటాను. ఎలాంటి పరిస్థితులనైనా నేను ఎదురుండి నిలబడి సాధిస్తాను అనే వేలో అయితే ఉన్నారు. ఎవరైతే మీకు అడ్డు వస్తున్నారో వాళ్ళనందరినీ కూడా నేను వాళ్ళకి అడ్డుగా నిలుస్తాను. మీ ప్రేమకి ఎవరైతే అడ్డున్నారో, ఎవరైతే ముందు మీ ఇద్దరి మధ్య ఎవరైతే దూరం పెట్టారో మిమ్మల్ని, వాళ్ళ కోసం నేను నిలబడతాను. మీకోసం వాళ్ళని నేను ఎదిరిస్తాను. ఆ సమస్యల్ని నేను ఎదుర్కొంటాను అనైతే మీ పర్సన్ అంటున్నారు. ఇక ఎవరైతే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారో, వాళ్ళు తిరిగి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ముందు మీ మధ్య అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని, హ్యాపీగా మీ రిలేషన్‌లో ఒక సక్సెస్ అనేది సాధించాలి. హ్యాపీగా ఉండాలి. పాస్ట్‌లో ఏవైతే మీ ఇద్దరి మధ్య రిలేషన్‌లో ఏవైతే క్రియేట్ అయ్యాయో, వాటికి ఆహ్, వాటిల్ని ఎండ్ చేయాలి అనైతే మీ పర్సన్ ఉద్దేశం అయితే ఉంది. వాళ్ళైతే హ్యాపీగా మీ దగ్గరికి తిరిగి రావాలి అనుకుంటున్నారు. కొంతమందయితే చైల్డిష్‌గా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు వస్తారు. కొద్ది రోజులు సంతోషంగా ఉంటారు. వీళ్ళది చైల్డిష్ మెంటాలిటీ అన్నమాట. సో, సంతోషంగా ఉంటారు. మళ్ళా వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టేలాగా ఉన్నారు. అలా అయితే కనిపిస్తూ ఉంది. ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టేసి మళ్ళా మీ నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. కొంతమంది మెచ్యూర్డ్‌గానే ఆలోచిస్తున్నారు. మీకొక లైఫ్ ఇవ్వాలి. మీకొక తోడు, ఒక అండగా నిలబడాలి అనైతే వాళ్ళనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలి. ముందులాగా హ్యాపీగా ఉండాలి అనైతే అనుకుంటున్నారు. అలాగే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్‌నన్నిటిని కూడా నేను ఎదుర్కొంటాను. ఇటు సైడ్ కుటుంబం కావచ్చు, అటు సైడ్ కుటుంబం కావచ్చు. మీకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాటిని అన్నిటిని కూడా నేను అధిగమిస్తాను. వాటిల్ని ఎదుర్కొంటాను నీకోసము అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. రావాలనే ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది. వీళ్ళదైతే మంచి ఉద్దేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చాలా పాజిటివ్ కార్డ్ అన్నమాట. చాలా పాజిటివ్‌గా ఉంది. ఇదైతే క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్‌కి థాంక్స్ చెప్పుకోండి. క్లెయిమ్ అని మీరు కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? చాలా పాజిటివ్‌గా ఉంది. మీ పర్సన్ ఇంటెన్షన్ అయితే. వాళ్ళదైతే మంచి ఉద్దేశమే అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా మిమ్మల్ని వదులుకున్నాక చానా బాధలు పడ్డారు. అందరి దగ్గర మాటల పడ్డారు. ఇబ్బంది పడ్డారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ ఇప్పుడెలా అంటే, వాళ్ళు పడ్డ బాధలకి మీ దగ్గర హ్యాపీగా ఉండాలనైతే కోరుకుంటున్నారు.
చాలా చాలా హ్యాపీగా అయితే ఉండాలనుకుంటున్నారన్నమాట. ఇలా అయితే ఉంది. ఇక రాసులు చెప్తాను. ఇక రాసుల విషయానికొస్తే మీ పర్సన్ రాసులు అయితే కొంతమంది వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, తారస్, వర్గో, కాప్రికాన్ అయితే ఉన్నారు. అలాగే క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ అనేది ఉన్నారు. కర్కాటకం, వృచ్చికం, మీన రాశులనే వారైతే ఉన్నారన్నమాట. ఇంకా కుంభం, తుల, మిథునం అయితే ఇందులో అయితే కనిపించట్లేదు. ఇవి అలా కాకపోయినా రాసుల పరంగా కాకపోయినా కానీ ఇది జనరల్ గా కూడా కనెక్ట్ అవుతుంది. ఓకే. ఇక లెటర్స్ విషయానికొస్తే కొంతమంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, 10 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, ఇంకా 1 అవ్వచ్చు, నెంబర్ 1 అవ్వచ్చు. నెంబర్ 1 అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే 18 అవ్వచ్చు. 7, 1 ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే 19 అవ్వచ్చు. 8 కూడా అవ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్. ఇక వాళ్ళ మొదటి అక్షరం ఎం కావచ్చు, సి కావచ్చు, ఎస్ కావచ్చు, పి కావచ్చు, డబ్ల్యూ కావచ్చు. ఇంకా ఇలా అయితే కనిపిస్తున్నాయి లెటర్స్ అయితే. ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఓకే. ఇంకా చూద్దాము. ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే చూద్దాం. వాళ్ళ ఉద్దేశం అయితే మంచి ఉద్దేశమే. మీ దగ్గరికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు కదా, అందుకనే వాళ్ళ ఇంటెన్షన్ మంచిదేనా అని అయితే తీశాను. కొంతమంది చైల్డిష్ గా ఉన్నారు. వాళ్ళనైతే మీరు గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, అంత ఇదనేది లేదు కాబట్టి వాళ్ళల్లో మార్పు అనేది వస్తుందన్నమాట. ఇక ఇది మీ గురించి అయితే చూద్దాము. ఓకే. మీ గురించి వాళ్ళేమనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మనసులో ఏముంది తెలియచేయండి. ఇదైతే మీ గురించి వాళ్ళేమనుకుంటున్నారు అనేది. ఏదైతే మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందో మళ్ళా రీబర్త్ కావాలి, రీగ్రోత్ కావాలి అని అయితే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. మీ పర్సన్ పాస్ట్ లో మిమ్మల్ని థర్డ్ పార్టీ వాళ్ళనే దూరం చేసుకున్నారు, మిమ్మల్ని ఏడ్పించారంట, మిమ్మల్ని బాధ పెట్టారు అని అయితే బాధపడుతున్నారన్నమాట. మీరెంత హ్యాపీగా చూసుకున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడము, ఏడ్పించడము, థర్డ్ పార్టీ కోసమే వెళ్ళడము,
మీరు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా మీకు ఎలాంటి సమాధానము చెప్పకుండా అయితే వెళ్ళాను అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు. ఎండ్ చేసుకున్నాను, రిలేషన్ వద్దు అని ఎండ్ చేసుకోవడం అయితే అనిపించింది అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక వాళ్ళు ఎలా అంటే మీకు దూరమైన దగ్గర నుంచి కూడా మీరు వాళ్ళను ఫాలో అవుతున్నారు. మీరు రిలేషన్ మళ్ళా సక్సెస్ కావాలి అని మీరు బాధపడుతున్నారు. మీరు ఎలా అయితే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అనేది వచ్చాయో అవన్నీ కూడా సాల్వ్ అవ్వాలి, మా రిలేషన్ సక్సెస్ అవ్వాలి అని మీరు చాలా బాధపడ్డారంట. మీరు వాళ్ళ గురించి చాలా అంటే ఎంక్వైరీ చేశారు. వాళ్ళని 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 చూడడం కావచ్చు, ఆన్లైన్లో వాళ్ళని స్పై చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళనైతే మీరు గమనించారు అని అయితే మీ పర్సన్ అంటున్నారన్నమాట. ఒక నిమిషం. గమనించారు, మీకు ఆలోచనలతో మనసంతా నిండిపోయింది, బాధపడ్డారు. నా గురించి మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. పాస్ట్లో మీరు వాళ్ళ సక్సెస్ కోసమై చాలా నిరీక్షణ చేశారంట. ఎందుకంటే హ్యాపీగా ఉండాలి, బాగుండాలి అని అయితే మీ పర్సన్ కోరుకున్నారంట. మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఎంజాయ్ మూమెంట్స్ అనేది ఉన్నాయంట. ఇప్పుడు అవన్నీ తలుచుకొని వాళ్ళైతే బాధపడడం అయితే జరుగుతుందంట. ఎందుకంటే అవన్నీ ఆ ఎంజాయ్మెంట్స్ అనేది ఇప్పుడు అసలు తన లైఫ్లో అవన్నీ వాటన్నిటికీ దూరం అయ్యారంట. ఒంటరిగా ఉన్నారు, బాధపడుతున్నారు. వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఎవరూ వద్దనుకొని వీళ్ళు అన్బ్లాక్ చేసుకోవడం అయితే అయిందంట. ఎందుకంటే ఫోన్ ఆర్ మెసేజ్ వద్దు, ఏమీ వద్దు అని అయితే వీళ్ళు బ్లాక్ చేయడం అయితే జరిగిందంట. అక్కడున్న వాళ్ళు వీళ్ళని ఎలా అంటే వీళ్ళని చాలా ఇబ్బందుల పాలు చేశారు. వాళ్ళ మనసులో ఉన్న అది కూడా బయట పెట్టకుండా వీళ్ళని నమ్మించి మోసం చేశారు అనేది బాధపడుతున్నారు. కొంతమంది మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా ఎలా అంటే మీలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరైతే ఫీలింగ్స్ బయట పెట్టట్లేదు అని అయితే వాళ్ళు అంటున్నారు. మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్స్ అనేది ఎక్కువ ఉన్నాయంట. హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకునేవాళ్ళు, హ్యాపీగా లైఫ్ అయితే గడిచిపోయేది అని అయితే బాధపడుతున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళ లైఫ్ ఒంటరి జీవితం అయిపోయింది. తను అక్కడ ప్రశాంతంగా లేరంట. మిమ్మల్నే తలుచుకుంటూ బాధపడుతున్నారు. ఎంతమంది ఉన్నా కానీ మీరే కావాలి, మిమ్మల్ని మర్చిపోలేను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. ఎలాగైనా మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి, మళ్ళా ముందు హ్యాపీనెస్ అనేది అయితే తెచ్చుకోవాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది. వాళ్ళకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్లో కూడా ఏవి వద్దు నాకు అని అయితే మీ పర్సన్ మీరే కావాలి అని అయితే కోరుకుంటున్నారు. తను కూడా అక్కడ ప్రశాంతంగా అయితే లేరు, ఒంటరిగా జీవిస్తున్నారు. ఒక దారి అనేది వెతుక్కుంటున్నారు. మీ దగ్గరికి ఎలా రావాలి, ఏం చేయాలి అనే దారి వెతుక్కుంటున్నారన్నమాట. మీరు కొంతమంది బ్లాక్ లిస్ట్లో పెట్టేశారంట. మీ మనసులో ఏముంది అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదంట. మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టేశారంట వాళ్ళని. వీళ్ళు చేసిన తప్పుకి మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. మీరు పెట్టడం కూడా కరెక్టేను. ఎందుకంటే ఫాస్ట్లో తను మీకు అన్యాయం చేశారు కాబట్టి మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టారు అని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక చేసేదేమీ లేక ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళైతే మీ దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడి ఒక ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ కాకపోతే అని అయితే ఉంది. ఒకవేళ మ్యారేజ్ కాకపోయినా హ్యాపీగా గడపాలి అనే ఆలోచన అయితే, మీతో హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కి అయితే ఉంది. వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని ఒక స్థాయిలో అయితే చూస్తున్నారన్నమాట. మీరు కూడా కొంతమంది చాలా హై పొజిషన్లో ఉన్నారంట. మీరు ఒక అథారిటీ పొజిషన్లో ఉన్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అనేదైతే అంటున్నారు మీ పర్సన్ అయితే. మీరు హై పొజిషన్లో ఉన్నారు, అందుకే నన్ను పట్టించుకోవట్లేదు అనేదైతే వాళ్ళ మనసులో ఉందన్నమాట. మీరు ఒక పెద్ద పోస్ట్లో ఉన్నారు అనేదైతే ఉంది ఇక్కడ.
ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఎలా స్టెప్ వేయాలి అనేది అయితే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎలాగైనా ఈ రిలేషన్లో ఎలాగైనా ఒక సక్సెస్ సాధించాలి, విజయం సాధించాలి. మేము హ్యాపీగా ఉంటామా ముందులా, మళ్ళా నేను ముందులా ఇద్దరూ కలిసి హ్యాపీ ఎంజాయ్ లైఫ్ అనేది చేస్తామా, ఆ లైఫ్ అనేది లీడ్ చేస్తామా అనేది అయితే మీ పర్సన్లో ఉంది. అదే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఫాస్ట్ లైఫ్ ఎలా ఉందో మీతో ఆ హ్యాపీనెస్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎలాగైనా రావాలి మీ దగ్గరికి, వచ్చి మీకు అన్నీ తెలియజేయాలి అనేదైతే ఉంది వాళ్ళకి. ఇందులో సక్సెస్ తీసుకురావాలి అనేదైతే ఉంది. ఇలా అయితే ఉన్నారు. కాకపోతే మీ మనసులో ఏముందో కూడా వాళ్ళకి తెలియట్లేదు అనేదైతే మీ పర్సన్కు ఉంది. ఆలోచిస్తున్నారు. వాళ్ళకు ఒక దారి అనేది దొరకట్లేదన్నమాట. లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇక రాసులు చెప్తాను, మీ రాసులు ఓకేనా. ఇందులో వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి అయితే ఉన్నారు. కానీ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి అయితే కొంచెం తక్కువగా ఉన్నారన్నమాట. అలాగే మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి అయితే ఉన్నారు. అలాగే మిథునం, తుల, కుంభం కూడా ఉన్నారు. ఇలా అయితే ఉన్నారు. కొంచెం తక్కువ ఉండడం వచ్చి కర్కాటకం, వృశ్చికం, మీనం అయితే తక్కువగా ఉన్నారు ఇందులో. ఇంతకుముందు మీ పర్సన్వి తీసినప్పుడు అంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి కూడా ఉన్నారు. నేను అదైతే చెప్పలేదు, మర్చిపోయినట్టున్నాను. ఆ రాశులు కూడా ఉన్నారు. ఇక లెటర్స్ విషయానికి వస్తే ఇందులో కూడా నెంబర్ 1 కనిపిస్తుంది, 7 నెంబర్ కనిపిస్తుంది, 6 నెంబర్ కనిపిస్తుంది, 3 నెంబర్, 8 నెంబర్, 7 నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది, 5 నెంబర్ కనిపిస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా నెంబర్ అయ్యి ఉండొచ్చు ఇందులో. అలాగే 9 నెంబర్ కనిపిస్తుంది, 7 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇందులో. ఇలా అయితే ఉంది. ఇంకా లెటర్స్ విషయానికి వస్తే టీ కనిపిస్తుంది, కే కనిపిస్తుంది, హెచ్ కనిపిస్తుంది, పి కనిపిస్తుంది, ఎస్ కనిపిస్తుంది. ఓకే, ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో అనేది తెలియచేయండి. ఓకే, అలాగే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఎవరికైనా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా ఈ రీడింగ్కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చి. ఓకేనా. ఇక రీడింగ్ విషయానికి వస్తే పర్సనల్ రీడింగ్కి ఎలాంటి ఇదైనా అంటే ఒక రిలేషన్షిప్పే కాకుండా ఏదైనా తెలుసుకోవచ్చు. ఓకేనా. ఓకే అండి, బాయ్. మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను. ఓకే అండి, బాయ్.